జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గత 2-3 రోజులుగా ఎండ తీవ్ర రూపం దాల్చింది. ఒక్కసారిగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినందున ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అసలే ఈ మధ్యలో వ్యాపారాలు చాలా తగ్గిపోయాయని, అందులో భాగంగా ఎండ తీవ్రత వల్ల వ్యాపారస్తులు వ్యాపారం జరగట్లేదని, చాలా కష్టంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. ఎండ తీవ్రతకు చల్లగా ఉండే జ్యూస్ సెంటర్ వ్యాపారస్తులకు ప్రజలు బయటకు రావడం వల్ల జ్యూస్ సెంటర్లు కూడా నడవడం లేదని చెప్పుకొస్తున్నారు. ఇంకా ఎండ తీవ్రత పెరిగితే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ప్రజలు ప్రమాదంగా మారి ఎండ వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని, అవసరమైతేనే తప్ప బయటకు తిరగరాదని వైద్యులు కూడా సూచిస్తున్నారని తెలిపారు. Mama two hearts. బెంగంపల్లి ఎట్లా ఉన్నాయి ఎండలు? ఎండలు ఫుల్ ఉన్నాయి. మరి 4 రోజుల నుంచి బాగా ఫుల్ ఉన్నాయి. ఇంత కూర్చున్నామంటే ఇంత కూర్చుంటే కూడా తారీఖం లేకుండా అయిపోతుంది, టైమే అయిపోతుంది. ఇంట్లో కూర్చుంటే నీళ్ళు తాగామంటే కూడా నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో ఉంటే మొత్తం ఉడుకుడుకు గరిమి అయిపోయి కూడా బయటకు వెళ్ళి చెట్ల కిందకి కూడా అవుతుంది. అంతే. దీనికి మన ఎత్తికి బట్ట కట్టుకున్నావు, మంచిగా జాగ్రత్త ఉండు. అందుకే కదా ఇప్పుడు నేను బట్ట కట్టుకున్నాను, ఎందుకంటే ఎండ దెబ్బ తాగకుండా ఏం చేసుకుంటాను, అంతే కట్టుకుంటాను. ఎండ దెబ్బ తాగకుండా నీళ్లు మంచిగా తాగాలి, వాటర్ బాగా తాగాలి, నిమ్మరసం తాగాలి. ఇంతకెళ్ళి బయటకి వెళ్తుంది, అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. ఎండలు బాగా ముదిరేది ఉంది. ఇంకా ఎండలు బాగున్నాయి. ఎండ కూడా 4 days నుంచి బాగా ముదిరిపోయినాయి. బాగా ఇది అయిపోతుంది. ధనుంజయ బిజినెస్ కూడా లేవు, ఎండలు కూడా బాగా చాలా తీవ్రంగా ఉన్నాయి. కూడా పబ్లిక్ లేదు, మార్కెట్లో అంతా పిల్లలు ఆడుతున్నారు. షాపులలో కూడా బిజినెస్ కూడా బట్టలే తెచ్చుకున్నాయి. అన్ని షాపులలో కూడా ఎంతో ఉన్న పరిస్థితి బాగాలేదు, బాగా డేంజర్గా ఉంది. ఎండకి ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? ఏం ఉద్దేశం? బయటకు వెళ్తలేదు, ఎండ దగ్గర తగులుతుంది. మినిమం 45 degrees ఉన్నాను. ఎండ దగ్గర వెళ్ళలేకపోతున్నాను. నేను షాప్లోనే కూర్చున్నా, బట్టి పబ్లిక్ లేదు, ఎవరు లేదు, ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ ఉంటారు మీరు? దాదాపు గంట దాకా ఉంటుంది. ఎట్లా ఎండలు ఎట్లా కొడుతున్నాయి? ఎండలు బాగా కొడుతున్నాయి, మస్తు కొడుతున్నాయి. దాదాపు 40-50 దాకా కొడుతుంది. అవునా? 50 దాకా కొడుతుంది. అదే నెత్తికి బట్టలు కట్టుకొని జర జాగ్రత్త ఉండరు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు ఎండ గురించి? అంటే చల్లదనం తాగలం సార్, మధ్య లాంటివి తాగల, లేకుంటే నిమ్మకాయ వాటర్ కానీ తాగాలి. ప్రయాణంలో ఉంటే సాధ్యమైనందుకు బయటకు వెళ్ళకపోవడానికి మా నయం అంటారు. అట్లా ప్రయాణంలో ఉంటే అంటున్నాను. ప్రయాణంలో ఉంటే పని ఉంటేనే బయటకు వెళ్ళాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ చెరుకు రసం బండి నడుపుతారు కదా, ఎలా ఉంది మీకు వ్యాపారం? ఎలా ఉంది? లాస్ట్ మంత్ బాగుండే అన్న. ఈ లాస్ట్ మంత్ నీ కంపేర్ చేస్తే ఎండలు పెరగడం వల్ల 11:30 నుంచి 3:30 వరకు జనాలు బయటకు రావట్లేదు. దానివల్ల కొద్దిగా అసలు ఎండకు మీకు గిరాకీ ఎక్కువ ఉండాలి కదా, కూలింగ్ మళ్ళీ చెరుకు రసం అంటే అన్నిటికన్నా మంచిది. ఎండ అనేది 35 నుంచి 40 బిలో ఉంటే జనాలు మధ్యాహ్నం తిరిగి ఫ్లోటింగ్ వల్ల ఎక్కువ వస్తున్నారు. కానీ ఎండలు 45 దాటడం వల్ల
ఎండ తీవ్రత వల్ల ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు కానీ ఫ్లోటింగ్ లేక బిజినెస్ అనేది తగ్గుతుంది మధ్యాహ్నం పూట 11 నుంచి 3:30 వరకు తగ్గి ఈ రోజు 44 ఉంది, ఇంకా రేపెల్లుండి పెరిగే సూచనలు ఉన్నాయి. అదే అంటున్నాను కదా, ఎంత ఎండలు పెరిగితే మాకు అంత పెరగాలి కానీ ఏమైతే జనాలు బయటకు రాక తగ్గుతుంది. అంటే యాక్చువల్లీ 35 ఉంటే మాకు బిజినెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇట్లా 45-50 అవుతే మేము కూడా బంద్ చేసుకోవాలి మధ్యాహ్నం పూట అలా అయ్యేటట్టు. థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? శ్రీకాంత్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లాలో ఈరోజు ఈ టైంకు అంటే ఒక మధ్యాహ్నం 1 గంటలకి 44 డిగ్రీల ఎండ తీవ్రత చాలాగా ఉంది. రోడ్లు చూసినట్టయితే కలిసే విధంగా నిర్మానుష్యంగా మారింది. జనాలు బయటకు వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళినట్టయితే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తీవ్రత ఇంకా దాల్చే రూపం ఉన్నది. కామారెడ్డి జిల్లా ప్రజలకు మొత్తం జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇంకా ఇలా 44-46 డిగ్రీల సెల్సియస్ దాకా ఎండ తీవ్రత జరిగే సూచన ఉంది. కాబట్టి అవసరం ఉన్న పనులకే బయటకు వెళ్ళాలి, లేకపోతే ఇళ్ళల్లో మంచి పానీయాలు చూసుకోవాలి. రోజు జాగ్రత్తగా వాటర్ పనులు తీసుకొని ఆరోగ్యాలు కాపాడుకోవాలని అంటే వైద్యులు సూచిస్తున్నారు. నిజాం 60 రాజు, కామారెడ్డి. థ్యాంక్ యూ.